హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అయితే మనం ఒక ఆసక్తికరమైనటువంటి హిట్ పెయిర్‌కి సంబంధించిన ఒక చిత్రానికి సంబంధించిన టీజర్‌ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు గతంలో వచ్చినటువంటి 'కోర్ట్' అనే ఒక మూవీలో చాలా సహజమైన నటనతో చాలా చక్కగా ఇద్దరు కూడా అభినయంతోని అందరినీ కూడా ఆకట్టుకున్నారు. సినీ ప్రేమికులని ఆకట్టుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ హిట్ పేర్ జంట ఎవరంటే హర్ష రోషన్ అండ్ శ్రీదేవి. ఈ అమ్మాయి శ్రీదేవి యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ, షార్ట్స్ చేస్తూ మంచిగా ఫేమస్ కావడం, దర్శక నిర్మాతల దృష్టిలో పడడం, ఆ విధంగా హీరోయిన్ అవకాశాలు రావడం, అలా తన యొక్క సహజమైన నటనను ఆ 'కోర్ట్' మూవీలో కూడా ప్రదర్శించి విమర్శకుల యొక్క ప్రశంసలు కూడా పొందిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే అంత చక్కగా నటించినటువంటి ఆ జంట మరొక అద్భుతమైన చిత్రంతో మన సినీ ప్రేమికుల ముందుకు వచ్చే తరుణం అయితే ఆసన్నమైనది. అందులో భాగంగానే టీజర్‌ని కూడా 24 ఫిబ్రవరిన రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్‌కి కూడా విశేషమైన స్పందన రావడమే ఇక్కడ చిత్ర బృందం ఆనంద డోలికలలో మునుగుతున్నారని చెప్పవచ్చు. మరి ఆ చిత్రం ఏంటి? ఆ చిత్రానికి సంబంధించిన నటీనటులు, తదితర పాత్రలు ఎవరెవరు నటించడం జరిగింది, ఆ టీజర్‌కు సంబంధించి ఎలాంటి అంశాలున్నాయి అనే వాటిని కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ చిత్రం పేరే 'బ్యాండ్ మేళం'. మనకు బ్యాండ్ మేళం అనంగానే అదొక ఏదో ఒక తెలియని ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. అంటే సహజంగా అయితే బ్యాండ్ మేళం అనగానే మనకు పెళ్ళిళ్ళలో ఏదన్నా మంచి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా డోలు వాయిద్యాలను మనం పెట్టుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ బ్యాండ్ టీముని బ్యాండ్ మేళంగా పిలుస్తుంటారు మన సహజంగా ఎక్కడైనా. అయితే ఈ చిత్రంలో హీరో యొక్క నటన అనేది చాలా చక్కగా ఒక సహజంగా ఉన్నదని చెప్పవచ్చు. ఏదో నటిస్తున్నాడు అని అనకుండా జీవించాడని చెప్పవచ్చు తన పాత్రలో. అంత అద్భుతంగా తన యొక్క నటనని అబ్బురపరిచే విధంగా యాక్టింగ్ చేయడం జరిగింది. మరి హీరోయిన్ ఏమన్నా తక్కువ తిన్నదా? చాలా చక్కగా యాక్టింగ్ చేసింది ఆ అమ్మాయి. అసలు శ్రీదేవి నటనని చూసిన ఎవరైనా అరే మన ఇంటి పక్కన అమ్మాయో లేకుంటే మన ఇంట్లో అమ్మాయో తో మాట్లాడుతున్నామా, లేకుంటే మన ఇంట్లో అమ్మాయి మాట్లాడుతుందా అనే విధంగా నటించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా నటించింది. ఈ ఈ సినిమాకు వీళ్ళ పాత్రలు కూడా హైలైట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంకా ఈ సినిమాకు మంచి విశేష ఆదరణ, విశేషమైనటువంటి స్పందన రావడానికి ముఖ్యమైన కారకుడు ఎవరంటే సీనియర్ నటుడైనటువంటి తన విలక్షణమైన గొంతుతో సినీ ప్రేక్షకులనే మైమరపింపజేసినటువంటి ఉత్తమ నటుడు సాయి కుమార్ కూడా ఇందులో నటించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు చిత్ర బృందం. మొత్తానికైతే ఈ టీజర్కు సంబంధించి చాలా మంచి మంచి కామెడీ సీన్లు ఒక 1.5 మినిట్లోనే ఇంత కామెడీ సీన్లు పండించినప్పుడు చిత్రం ఒక నిమిషంన్నర టీజర్లోనే ఇంత మంచి సన్నివేశాలు చిత్రీకరించి మనకు ప్రదర్శించే ప్రయత్నం చేసినప్పుడు ఒక 1.5 నుంచి 2 గంటల నిడివిగల చిత్రంలో ఎన్ని అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఉంటాయా అని సినీ ప్రేమికులందరూ, అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. మొత్తానికైతే టీజర్కు విశేషమైన స్పందన వస్తుంది. 1 మిలియన్ వ్యూస్ కూడా వన్ డేలోనే రావడం అనేది కూడా చాలా గొప్ప పరిణామం అని చెప్పవచ్చు. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మరిన్ని చిత్రాలకు సంబంధించిన విశేషాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.